బ్రో దేవరా గ్లిమ్స్ చూసావా అసలు అరాచకంగా? చూసాం బ్రో. అది మామూలుగా చంద్రుడు ఫుల్ ఉంటాడు కదా, ఈ దేవర సినిమాలో హాఫ్ ఉంటాడు అనమాట. ఇంకో హాఫ్ ఆ బ్లడ్తో ఇట్లా కప్పేస్తాడు అనమాట. ఈ గ్లిమ్స్లో హైలైట్ సీన్ అయితే అదే నాకు తెలిసినంత వరకు. అలాగే ప్రతి టైటిల్లో కూడా మనం చూసుకున్న ప్రతి అక్షరం కూడా ఆ కత్తులతో రాసిండు అనమాట. సో నాకు ఒక విధంగా చెప్పడం ఒక ఛత్రపతి సినిమా గుర్తొచ్చింది అనమాట. సినిమా మొత్తం స్మగ్లింగ్ ద్వారా జరిగే సీన్ చూపించాడు. తెలుస్తుందా? అన్నట్టు తెలుస్తుంది. సో ఫస్ట్ ఎన్టీఆర్ చౌదరి స్మగ్లింగ్ చేయించి తర్వాత అందరినీ నరికెత్తారు అనమాట. ఆ సీన్ మాత్రం హైలైట్ అనిపించింది. ఇంకోటి నాకు తెలిసి చేపల్లో పెద్ద సొర చేపలు అట్లా డ్రగ్స్ అనేది స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. సో ఎన్టీఆర్ ఓ రోజుకు పడక అందరిని చంపేస్తూ ఉంటాడు అనమాట. సో ఆ సీన్ బాగా అనిపించింది. అలాగే లాస్ట్ డైలాగ్ ఉంది కదా, అది కూడా బాగా అనిపించింది. సముద్రం అంటే ఎర్ర సముద్రం అంటే కత్తులతోనే నెత్తులతోనే అని చెప్పి అన్నాడు కదా, అది కూడా చాలా కొత్తగా అనిపించింది. అనిరుద్ధ్కి టాలీవుడ్లో అసలు క్రేజ్ లేదు, అలాంటిది ఈ సినిమాతో అనిరుద్ధ్ ఒక మంచి హిట్ లేదు అసలు. అలాంటిది దేవర సినిమాతో ఒక మంచి హిట్ అందుకోబోతున్నాడు అనమాట. సినిమా చూస్తే మాత్రం ఫోన్ కాల్ వచ్చేసాయి అనమాట. సో సినిమా థియేటర్ నుంచి ఎగ్జిస్టింగ్ సినిమాలు ఇప్పుడు బాహుబలి 2, RRR, KGF 2, ఇండియా వైడ్గా సలారు, యానిమల్, ఈ రికార్డులన్నీ బద్దలైతే అన్నీ బద్దలైపోతాయి. ఇక థియేటర్లకి అయితే ఫోన్ కాల్. ఇక సినిమా పేరు దేవరా కదా, ఇక థియేటర్ల నుంచి అందరూ లేవరా అనాలి తప్ప ఇక అంతవరకు జనాలు కూడా థియేటర్ నుంచి లేవరు. సో సినిమా దేవరా, ఇంకా ఎవరు కూడా లేవరు అని చెప్పి నేను చూస్తాను అనమాట. సో ఎన్టీఆర్కి ఇది ఒక మంచి మాస్ హిట్. అలాగే కళ్యాణ్ రామ్కి కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు సినిమాకి. సో కళ్యాణ్ రామ్ కూడా ఈసారి మంచిగా డబ్బులు వస్తాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. చెప్పే కదా, సగం చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రుడు బ్లడ్తో కప్పించాడు, అదొకటి బాగుంది. ఇంకోటి మొత్తం కత్తులతో సప్ నరికేస్తూ ఉంటాడు, అదొక సీన్ కూడా బాగా నచ్చింది. ఇంకోటి అక్కడ విలన్స్ కూడా చాలా క్రూరులు ఉంటారు అనమాట, అంత దారుణంగా ఉన్నారు. వాళ్ళందరినీ చంపేసి ఎన్టీఆర్ లుక్ కానీ ఎన్టీఆర్ ఎలివేషన్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ లుక్ చాలా కొత్తగా అనిపించింది. సో ఎన్టీఆర్ని చూస్తే ఇక జనాలందరూ కూడా పూనకాలు వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు దాకా మన RRRలో భీమ్ పాత్ర కంటే కూడా రాజమౌళి చూపించిన దానికంటే కూడా కొట్టాల్సి ఇది ఇంకా చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే భీమ్ అనేది ఒక వర్గానికి అనమాట, ఇదేమో మొత్తం మాస్ ఆడియన్స్కి పూనకాలు వచ్చే విధంగా అయితే అనిపిస్తుంది. సో సినిమా అయితే నాకు తెలిసి ఒక 2000 నుంచి 3000 కోట్లు కొల్లగొడుతుంది. ఫస్ట్ టైం రాజమౌళి ట్రాక్ రికార్డ్ బదులు కొట్టే సినిమా కొరటాల శివకి ఇదని చెప్పి నేను చెప్తున్నా. हाय ब्रो. हाँ हाय. कैसा लगा आपको देवरा का ग्लिम्स? हिंदी में देखा? हाँ हिंदी में देखा, अच्छा है. क्या अच्छा लगा? मतलब पूरा एक्शन जो भी है जो अच्छा लगा पूरा, और जो गेटअप है सब अच्छा ही लगा उसमें. तो डेफिनेटली अच्छा कमाती. वो हीरो जो भी एक्ट करा है उनका मूवीज़ आपने इसके पहले कुछ मूवीज़ देखा आपने उनका? नहीं, मैं मैक्सिमम मूवीज़ बॉलीवुड या फिर हॉलीवुड देखता हूँ. टॉलीवुड में खाली मेरे को एक्टर्स के नाम मालूम, जैसे प्रभास है फेमस, और NTR है, और ये अल्लू अर्जुन है, बस उनके बारे में मालूम. खाली मूवीज़ नहीं देखा मैं कभी भी. खाली एक DJ देखा खाली मैं, वो भी तेलुगु में देखा, तो मेरे को इतना खास समझ में नहीं आया मेरे को. अभी ये ग्लिम्स खासकर कैसा लगा आपको? ये अच्छा है, ठीक है. विजुअल्स और पूरा फाइट सीन्स सब परफेक्ट है. हॉलीवुड का कैसा रहता वैसा ही है सेम लगभग, तो बढ़िया है, अच्छा है. लास्ट में डायलॉग बोले ना NTR साहब ने, और उसका डायलॉग कैसा लगा आपका? अच्छा है. बोले कि मतलब हाँ, मतलब खून वून क्या की ऐसा है, वो भी ठीक है. वो इतना खास समझ में नहीं आया मेरे को, बट वो देखे तो मालूम पड़ता ना मूवी क्या है क्या नहीं है. ट्रेलर में इतना खास समझ में नहीं आता, खाली मोटा मालूम पड़ता है कि मूवी के बारे में क्या है क्या नहीं है बोल के, बस. अभी बहुत सारे फैंस वेट कर रहे हैं सिनेमा देखने के लिए. April 5 को आने वाली है मूवी, समर को. सो कैसा, अब आप भी देखेंगे? अभी यहीं पर रह रहे हो कि आप ज़्यादा मूवीज़ देखते हैं कि नहीं देखते? तेलुगु मूवीज़, टॉलीवुड मूवीज़? हिंदी में है तो देखेंगे ना. अब हिंदी में है, बताए आप बताए हिंदी में है बोल के, तो फिर देखेंगे हिंदी में, और क्या है. और क्या मूवीज़ देखा आपने? टॉलीवुड मूवीज़ क्या देखते? बॉलीवुड में खाली एक DJ देखा मैं बस, और अर्जुन रेड्डी देखा, बस 2 मूवी देखा. और अभी ये खास कर ग्लिम्स में आपको क्या अट्रैक्टिव लगा? एक्शन अच्छा है बस, मेन तो हॉलीवुड की तरह, बस वही बताया उसमें, और क्या है, बस है किसी को मार रहा, और वही बताए मैक्सिमम. हाँ, सिनेमा देखना चाह रहे हो? वो एक्साइटमेंट है देखेंगे ग्लिम्स देखने का? हाँ देखेंगे. अच्छा लगा तो देखेंगे ना. वो अच्छा लगा, ट्रेलर अच्छा लगा मेरे को, देखता हूँ पक्का. థ్యాంక్ యూ. హాయ్. అవునవును, సూపర్ ఉంది, మస్తు అనిపించింది నాకైతే.
అక్కడ నా ఎన్టీఆర్ అనగానే మాత్రం పిచ్చ రికార్డులను చెరిపేస్తాడు పక్క. ఈ సినిమా పక్క త్రిబులాను క్రాస్ చేసినట్లు ఉంది. ఎందుకంటే ఒక డైలాగ్ విన్నాం మనం, ఏంటంటే ఎర్ర సముద్రం చేపల్ని కానీ అని అంటది అని అనుకుంటాం, కానీ సముద్రంలో చేపల కంటే నెత్తురు కత్తి. నెత్తురు కత్తుని మాత్రం నెత్తురు ప్లస్ కత్తులు మాత్రం ఎక్కువ చూసినట్లుంది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అని పిలుస్తారని చెప్తాడు. పిచ్చ మస్తు అనిపించింది నాకైతే అది. విజువల్స్ చెప్పనవసరం లేదు బ్రో. కొరటాల శివ అక్కడ, మళ్ళీ ప్లస్ డైరెక్షన్స్, ఎలివేషన్స్, బీజిఎం, అనిరుద్ మస్తు పిచ్చ కొట్టినని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి ఎప్పుడు చూసినా కూడా రాజమౌళి తర్వాత, అంటే రాజమౌళితో వర్క్ చేసిన తర్వాత ఏ హీరోకైనా కానీ ఫ్లాప్ ఖచ్చితంగా చూడాలని అనుకుంటారు. సో ఇప్పుడు మరి అట్లా ఏం లేదు, పక్కా ఇది ఒక టైటానిక్ అని చెప్పుకోవచ్చు. త్రిబుల్ కానీ, జవాన్ కానీ, పతాన్ అన్నిటిని మాత్రం కాల్చి పారేస్తుంది సినిమా. ఎందుకంటే కత్తితోటి మొత్తం ఏంది చంద్రుడిని చీల్చితే సగం అయిపోయాడు మనం చూస్తాం షార్ట్లా. అట్లా ఉందంటే అర్థం చేసుకో ఎట్లా ఉందో. మస్తు అనిపించింది నాకైతే. ఎందుకంటే దేవరా, ఎన్టీఆర్, బన్నీ బావరా లెక్క ఉంది మొత్తానికి. శివ గారికి అంతకుముందు సినిమా ఆచార్య ఫ్లాప్ అయింది కదా, మరి ఇది బౌన్స్ బ్యాక్ బ్లాక్ బస్టర్. ఖచ్చితంగా ఇప్పుడు 2.4 రోబో శంకర్ సినిమా కొంచెం ఫ్లాప్ అనిపించింది, కానీ మాత్రం రోబో ఫస్ట్ హిట్ కాలే. వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ మాత్రం ఏదో ఒక రోజు గట్టిగా కొడతాడు. ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ మాత్రం గట్టిగా కొడుతుండని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ఫైట్స్ మొత్తం ఎర్ర సముద్రాన్ని రక్తంతో తడిపేస్తున్నాని చెప్పుకోవచ్చు. మొత్తం ఓవరాల్ నీ ఫేవరెట్ షాట్ ఏంటంటే మొత్తం ఆడ సముద్రం పక్కన కత్తితోడు ఒక్కొని నరుకుతుంటాడు చూడు, అది వేరే లెవెల్. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం మీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది భయ్య. నీ గ్లిమ్స్లో బాగా ఇంకేమి నచ్చాయి? గ్లిమ్స్లో అంటే మొత్తం సముద్రం పక్కనే ఉంది కదా బ్రో, ఆ షిప్ పైన ఉండడము, అది ఆ రెండు మాత్రం మంచిగా అనిపించింది. కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు లాస్ట్లో. తర్వాత అలా ఏం లేదు, ఇది ఒక జైలర్ను పక్క క్రాస్ చేస్తుంది. ఎందుకంటే జైలర్ కొట్టింది కూడా అనిరుదే కాబట్టి వీళ్ళందరూ తమ్మను కానీ డిఎస్పి కానీ వీళ్ళందరూ పోయి ఆయన దగ్గర నేర్చుకోవాలి అన్నట్లా కొట్టిండు. ఆ మ్యూజిక్ మాత్రం మస్తు అనిపించింది. థ్యాంక్ యూ.